తిరుమల కొండపైన పరిస్థితి చూస్తే మతిపోతుంది. భక్త సముద్రం అన్నమాట. ప్రతిరోజు ఏదో కొత్త రికార్డ్ బ్రేక్ చేస్తూనే ఉంది. జూన్ నెల మొత్తం చూస్తే ఏకంగా 24,08,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నెలలో 24 లక్షల మంది అంటే ఒక రోజుకి సగటున 80,000 మందికి పైగా దర్శనానికి వచ్చినట్టే లెక్క. అందులోనూ జూన్ 14న అయితే గరిష్టంగా 91,720 మంది స్వామివారి ఆశీస్సులు పొందినట్టు తెలుస్తోంది. ఇక హుండీలో వచ్చిన డబ్బులు వినగానే మీరైతే ఖచ్చితంగా షాక్ అవుతారు. అక్షరాల 119,86,00,000 రూపాయలు. ఇది మే నెలతో పోలిస్తే భయంకరమైన ఇన్కమ్ అని చెప్పాలి. ఒక్కరోజే అంటే జూన్ 30న 5.3 కోట్ల రూపాయలు హుండీలో పడ్డాయి. సగటున రోజుకి 4 కోట్లకు పైగానే. భక్తుల భక్తి చూస్తే నిజంగా గౌరవం కలగాల్సిందే. అందులోనూ తలనీలాల సంగతి అయితే మరో లెవెల్. ఇంకా నెల మొత్తం 10,05,000 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. జూన్ 7న 45,068 మంది. ఈ సంఖ్య చెప్తోంది ఎలాంటి భక్తిభావంతో జనాలు వస్తున్నారు. ఇక ఇదంతా సాధ్యమవ్వడానికి కారణం చెప్పాలి అంటే టీటీడీ తీసుకున్న సరికొత్త నిర్ణయాలే, టెక్నాలజీ విషయాలే. స్పెషల్ గా క్యూ లైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తీసుకొచ్చిన తీరు చూస్తే భలే ప్లాన్ చేశారు అనిపించాల్సిందే. ఎక్కడెక్కడ జనం ఎక్కువగా ఉంటున్నారు, ఎక్కడ ఖాళీ ఉంది అన్నది లైవ్ లో ట్రాక్ చేసి క్యూ లైన్ డివైడ్ చేస్తూ వస్తున్నారు. బ్రేక్ దర్శనాల టైమింగ్ కరెక్ట్ చేసి ఉత్సవాల దగ్గర టెంపో పెంచేశారు. ఇది కాకుండా భవిష్యత్తులో ప్రతి భక్తుడికి శాశ్వత ఐడి కల్పించేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. అంటే తిరుమలకు వచ్చే ప్రతిసారి వసతి, దర్శనం కోసం తిరగాల్సిన పని ఉండదన్నమాట. ఇక క్యూ అవాయిడ్ చేయడానికి లడ్డూల కోసం కొత్త కియోస్కీల సిస్టమ్ గురించి మనం ఆల్రెడీ మాట్లాడినాము. ఆ వీడియో ఉంది, ఛానల్లో చూడండి. అలిపిరిలో బేస్ క్యాంప్ ఏర్పాటు చేసి కొండ మీద రద్దీ తగ్గించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నారు. అన్ని టెక్నాలజీ ఆధారంగా భక్తులకు అసలు ఇబ్బంది కలగకుండా చేసే ఉద్దేశంలో ఉన్నారు. ఇక ఇంకో విషయం వైరల్ అవుతోంది. అదేంటంటే సోషల్ మీడియాలో తిరుమల హోటల్లో ధరల గురించి ఓ మెసేజ్ విపరీతంగా చక్కర్లు కొడుతుంది. ఇడ్లీ 7.5 రూపాయలకి, టీ 5 రూపాయలకి, బిర్యానీ 19 రూపాయలకు అంటూ. కానీ దీనిపై టీటీడీ చాలా క్లియర్ ఆన్సర్ ఇచ్చేసింది. అన్ని ఫేక్ న్యూస్లు, అవన్నీ అసలు నమ్మొద్దు. ఈ విధమైన తప్పుడు ప్రచారాలతో భక్తులను గందరగోళానికి గురి చేయొద్దని, ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తూ వస్తుంది. భక్తులు ఎలాంటి సమాచారం అయినా అధికారికంగా టీటీడీ వెబ్సైట్ అయిన tirumala.org, టీటీడీ కాల్ సెంటర్ 1800-425-4141 ద్వారా మాత్రమే తెలుసుకోవాలని సూచిస్తుంది. కొత్తగా వచ్చిన ఫీడ్బ్యాక్ సిస్టమ్ గురించి కూడా మనం ఆల్రెడీ వీడియో చేశాము, ఛానల్లో ఉంది, వీలైతే చూడండి. ఇవన్నీ చూస్తే ఏమర్థమవుతోంది, తిరుమల టీటీడీ ఎంత డైనమిక్ గా పనిచేస్తోందో. భక్తుల సౌకర్యం కోసం కూడా ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ ఇంకా మెరుగుపడుతూ వస్తోంది. రద్దీ అయినా, క్యూ లైన్ లో నిల్చున్న, ఫుడ్స్ అయినా తిరుమల తనదైన తరహాలో దేవస్థానంలో అగ్రగామి అనే చెప్పాలి. ఈ ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఈ విషయంపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ ద్వారా తెలపండి. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పాయింట్ ఆఫ్ వ్యూకి వీలైతే షేర్ చేయండి.